గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లో ఉన్న ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, బట్టతలకు కొత్త మందు, జుట్టును మెలిపించే సరికొత్త ఔషధం క్లాస్కోటెరోన్. ఇప్పటికే మొటిమలను తగ్గించడానికి అమెరికాలో ఈ మందు వాడకం, అందుకు FDA అనుమతులు. ఇప్పుడు బట్టతలపై క్లినికల్ ట్రయల్స్లో సత్ఫలితాలు, దుష్ప్రభావాలు చాలా తక్కువ ఉన్నట్లు వెల్లడి. విధంగా బట్టతలకు కొత్త మందు కనుగొన్నట్టుగా అమెరికా శాస్త్రవేత్తలు చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇప్పటికే మొటిమలకు అక్కడ పూర్తి స్థాయిలో నిర్మూలన మందు వాడినట్టుగా దాన్ని చూడవచ్చు. అదే స్థాయిలో ఈ విధంగా బట్టతలకు కొత్త మందును కనుగొన్నట్టుగా ఇది కూడా సత్ఫలితాలు ఇచ్చాయన్నట్టుగా వార్త చూడవచ్చు. దుష్ప్రభావాలు చాలా తక్కువ ఉన్నట్లు వెల్లడి. ఇప్పటివరకు బట్టతలతోటి ఎంత కోట్ల ఆస్తి ఉన్నా కూడా దాన్ని కవర్ చేసుకోలేకపోతున్నారు. ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న కారణంగా ఈ విధంగా ఇప్పుడు కొత్త మందు రాబోతున్నట్టుగా చూడొచ్చు. బట్టతల ఉన్న వాళ్లకు ఇక మంచి రోజులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. మోడీ నన్ను సార్ ప్లీజ్ అన్నారు. అపాచీ హెలికాప్టర్లను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు ట్రంప్. భారత్ ఆర్డర్ చేసింది 28 అయితే 68 హెలికాప్టర్లు అంటూ తప్పుడు సమాచారం. విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ విధంగా సార్ ప్లీజ్ అన్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న వాక్యాలు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ అపాచీ హెలికాప్టర్లను విధంగా ఆర్డర్ చేసిండు. దానికోసం ఎన్నో రోజుల కోసం వెయిట్ చేస్తున్నాం, అది కొద్దిగా తొందరగా వచ్చేటట్టు పంపించండి అన్నట్టుగా దాని గురించి మాట్లాడిన విషయాలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా లేకుంటే నాటోకు ఎవరు భయపడరు. రష్యా, చైనా భయపడేది ఒక్క అమెరికాకే. అమెరికాకు అవసరమైనప్పుడు నాటో అండగా నిలిచేది డౌటే. నేను జోక్యం చేసుకోకుంటే ఉక్రెయిన్ ఇప్పటికే రష్యా వశమై ఉండేది. ఒంటి చేత్తో 8 యుద్ధాలు అయినా నార్వే నాకు నోబెల్ నిరాకరించి మూర్ఖంగా వ్యవహరించింది ట్రంప్. గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకుంటే నాటో ముక్కలేనన్న యూరప్ దేశాలకు అమెరికా అధ్యక్షుడి కౌంటర్. విధంగా ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఈ విధంగా నేను లేకుంటే ఈ విధంగా యుక్రెయిన్కు అండగా లేకపోతే ఈ పార్టీకి స్వాధీనం చేసుకునేది ఉక్రెయిన్ దేశాన్ని. ఈ విధంగా ఇప్పటికీ ఎన్నో దేశాల మధ్య యుద్ధాలను ఆపాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అదేవిధంగా నోబెల్ బహుమతి నాకు ఇవ్వకుండా నిరాకరించింది. నార్వే నాకు నోబెల్ బహుమతి ఇవ్వలేదు, ఇది నిరాకరించింది ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిరాకరించి మూర్ఖంగా వ్యవహరించింది అన్నట్టుగా చెప్తున్నారు. నార్వే ఈ విధంగా నోబెల్ బహుమతి ఇవ్వకపోవడంతో ఈ విధంగా నా వల్ల నేను తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈ విధంగా యుద్ధాలన్నీ ఆపుకుంటూ వస్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికాకు నిజంగా అవసరమైనప్పుడు నాటో దేశాలు తోడుగా నిలిచేది అనుమానమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా లేకుంటే నాటోకు ఎవరు భయపడబోరని, రష్యా, చైనా గౌరవించే భయపడే ఏకైక దేశం అమెరికానే అని పేర్కొన్నారు. అమెరికా మిలిటరీ సామర్థ్యాన్ని తాను పునర్నిర్మిస్తున్నానని తెలిపారు. అమెరికా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటే నాటో ముక్కలైపోయినట్టేనంటూ కూటమి భాగస్వామ్య దేశాలైన డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోలాండ్ ఇది గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా అడుగులేస్తుంది. ఈ విధంగా ఇక్కడ నాటోకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మిలిటరీ సామర్థ్యాన్ని తాను పునర్నిర్మిస్తున్నానన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇది నాటో భయపడేది, అమెరికా లేకపోతే భయపడకపోవు నాటో అనేది. ఈ విధంగా చైనా, రష్యా దేశాలు విధంగా వాళ్ళ నాటో స్వాధీనంలోకి ఉండేది అన్నట్టుగా చెప్పుకొస్తారు. అమెరికా ఉండడం వల్లనే ఈ విధంగా నాటో భయపడుతూ వస్తుంది అన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నారు. అమెరికాకు నిజంగా అవసరమైనప్పుడు నాటో దేశాలు తోడుగా నిలిచేది అనుమానమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా లేకుంటే నాటోకు ఎవరూ భయపడబోరని, రష్యా, చైనా గౌరవించే భయపడే ఏకైక దేశం అమెరికానే అని పేర్కొన్నారు. ఈ విధంగా ట్రంప్ తన గొప్పతనాన్ని చెప్పుకొస్తున్నట్టుగా చూడొచ్చు. నా నిర్ణయాల వల్లనే 8 యుద్ధాలను ఆపా, ఈ విధంగా ఉక్రెయిన్ కూడా కాపాడుకుంటూ వస్తున్నా అన్నట్టుగా ట్రంప్ వివిధ అంశాలను మాట్లాడినట్టుగా చూడొచ్చు. భారత్ను ఆపండి ప్లీజ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికాకు 60 సార్లు మొరపెట్టుకున్న పాకిస్తాన్ సర్కార్ అమెరికా విదేశాంగ శాఖ, పెంటగాన్ అధికారులకు పదే ఈమెయిల్లు, ఫోన్లు, ప్రత్యక్ష భేటీలు. అమెరికా ప్రభుత్వ పత్రాల ద్వారా తాజాగా వెలుగులోకి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పైరవి 6 సంస్థలతో కోట్ల డీల్.
ఈ విధంగా భారత్ను ఆపండి ప్లీజ్ అని ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఈ విధంగా పాకిస్తాన్పై యుద్ధం తలపెట్టిన సందర్భంగా ఈ విధంగా పాకిస్తాన్ అమెరికాకు మొరపెట్టుకున్నది, ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకుంది భారత్ను ఆపండి ఈ యుద్ధం నుంచి అన్నట్టుగా. ఈ మెయిల్లు, ప్రత్యక్ష భేటీలు, ఈ విధంగా ఎన్నో రకాల ఫోన్లు ఈ విధంగా పదే పదే అడగడం వల్ల అమెరికా జోక్యం చేసుకొని ఆపింది అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇది అమెరికాకు మొరపెట్టుకుంది పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇది జరిగింది అన్నట్టుగా చూడొచ్చు. అమెరికా ప్రభుత్వ పత్రాల ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చినట్టుగా చూడవచ్చు ఈ వార్త. అద్దె ఆఫీసులు ఇక సొంత భవనాల్లోకి. హైదరాబాద్లో అందుబాటులో 4 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకుంటున్న ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 28 నాటికి సర్కారీ భవనాల్లోకి, మార్చి 31 నుంచి ప్రైవేట్లో ఉండే కార్యాలయాలకు అద్దె చెల్లింపులు ఉండవు. 60 ప్రభుత్వ విభాగాలు 4.39 లక్షల చదరపు అడుగుల్లో అద్దెకుంటున్నట్లు తేలిన లెక్క. వీటి అద్దెల కోసం ఏడాదికి 800 కోట్లు, 12 ఏళ్లలో 9,600 కోట్ల చెల్లింపులు. ఏపీ కార్యాలయాలు ఖాళీ అయ్యాక ఆ భవనాల్లోకి వెళ్ళిన 100 కోట్లు మిగిలేవి. ఏపీ కార్యాలయాలు ఖాళీ అయ్యాక ఆ భవనాల్లోకి వెళ్ళిన 100 కోట్లు మిగిలేవి. వీటి అద్దెల కోసం ఏడాదికి 800 కోట్లు, 12 ఏళ్లలో 9,600 కోట్ల చెల్లింపులు. విధంగా హైదరాబాద్లో అందుబాటులో 4 లక్షల చదరపు అడుగుల స్థలం సొంత భవనాలను నిర్మించబోతుంది. కానీ ఈ ఏపీకి సంబంధించిన ప్రభుత్వ భవనాలు ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు అందులోకి వెళ్ళినా కూడా ఈ ఖర్చు మిగిలేదన్నట్టుగా వార్త చూడొచ్చు. ఈ విధంగా ప్రైవేటు భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాల కోసం అవసరమైన మేర ఆఫీసు స్థలం వివరాలు ప్రభుత్వానికి చేరాయి. హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల సుమారు 4 లక్షల చదరపు అడుగుల మేర స్థలం ప్రభుత్వ కార్యాలయాల కోసం అందుబాటులో ఉన్నట్లు పలు శాఖల అధికారులు గుర్తించారు. ప్రభుత్వ విభాగాలకు కేటాయించేందుకు ఎన్ని భవనాలు కావాలి, అక్కడ ఎంత విస్తీర్ణంలో ఆఫీసులు ఏర్పాటు చేసుకోవచ్చనే వివరాలను పూర్తి లెక్కలతో తేల్చారు. ఆయా వివరాలను బుధవారం అన్ని శాఖల ముఖ్య ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో ఆయనకు నివేదించారు. దాని ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో దాదాపు 60కు పైగా ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ మేరకు 4.39 లక్షల చదరపు అడుగుల మేర స్థలం వినియోగిస్తున్నాయని తేల్చారు. ఈ భవనాల అద్దెల కోసమే ఏడాదికి 800 కోట్ల చొప్పున చెల్లిస్తుండడం గమనార్హం. వీటిలో ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు కలిపి 450 కోట్లు, కార్పొరేషన్లు, ఇతర కార్యాలయాలకు కలిపి 350 కోట్ల చొప్పున చెల్లిస్తున్నట్టు తాజాగా అధికారులు తేల్చారు. అంటే ఈ లెక్క 12 ఏళ్లలో 9,600 కోట్లు అన్నమాట. అంటే నెలకు 67 కోట్ల చొప్పున భవనాలకే అద్దెలు చెల్లిస్తున్నారు. ఈ నిధులతో 12 ఏళ్లలో సొంత భవనాలను కూడా నిర్మించుకునే అవకాశం ఉండే. సచివాలయం ఎదురుగా ఉన్న ఈ ప్రైవేట్ భవనంలో ప్రస్తుతం 8 ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. విధంగా అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలు. మున్సిపల్ అటు ఎన్నో రకాల ప్రభుత్వ సంబంధించిన ఆఫీసులన్నీ, కార్యాలయాలన్నీ అద్దెకే ఉంటున్నాయి. ఆ అద్దెను కోట్ల రూపాయల్లో చెల్లించుకుంటూ వస్తున్నాయి ప్రభుత్వాలు. విధంగా 12 సంవత్సరాల నుంచి అద్దె భవనాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ రెంటు అద్దె చెల్లించిన మొత్తంతో ఈ విధంగా సొంత భవనాలనే నిర్మించుకునే అవకాశం ఉండే, అయినా కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినాయి అన్నట్టుగా భవనాల నిర్మాణంలో అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వాటి కోసం సొంత భవనాలు నిర్మించుకోవడానికి గాను ఈ విధంగా స్థలం పరిశీలన జరుగుతున్నట్టుగా చూడవచ్చు ప్రభుత్వం తరపున. తెలంగాణ ఆర్టీసీపై సంక్రాంతి భారం. ఈసారి ప్రత్యేక బస్సులను తగ్గించిన ఏపీ. గత ఏడాది 2,000 బస్సులు, ఈసారి 200 బస్సులకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ నుంచి బస్సులను పెంచాలని ఏపీ సూచన. టీజీఎస్ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులు. పండగ రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. టికెట్ ధరలు 3-4 రెట్లు పెంచి వసూళ్లు. అలాగా సంక్రాంతికి ఊరికి వెళ్ళడానికి కానీ ఏపీ నుంచి బస్సులు ఇంతకుముందుకు గత ఏడాది 2,000 బస్సులను కేటాయించింది. ఈ విధంగా హైదరాబాద్ నుంచి ఇక్కడ అటు విజయవాడ ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ ఇప్పుడు ప్రస్తుతం 200 బస్సులనే ఏర్పాటు కేటాయించినట్టుగా చూడవచ్చు ప్రత్యేక బస్సులను సంక్రాంతి పండుగ సందర్భంగా. ఈ విధంగా టీజీఎస్ఆర్టీసీని కోరింది ఏపీఎస్ఆర్టీసీ. ఈ విధంగా ప్రత్యేక బస్సులను కేటాయించండి అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి టీజీఎస్ఆర్టీసీకి సూచన చేసినట్టుగా చూడవచ్చు ఏపీ. టీజీఎస్ఆర్టీసీ 6,431 ప్రభుత్వ ప్రత్యేక బస్సులను సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు. పండగ రద్దీని సొమ్ము చేసుకుంటున్న
ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ ధరలు 3 నుంచి 4 రెట్లు పెంచి మరీ వసూలు చేస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. సంక్రాంతి సందర్భంగా ఊరికి వెళ్ళే వారికి సంక్రాంతి పండగ వచ్చిందంటే హైదరాబాద్ నగరం సగం ఖాళీ అవుతుంది. ఇక్కడ నివాసం ఉండే ఆంధ్రప్రదేశ్కు చెందిన వారంతా పండగకు ఏపీ బాట పట్టడం, తెలంగాణకు చెందిన వారు సొంతూళ్లకు వెళ్లడమే ఇందుకు కారణం. దీనికి అనుగుణంగా 2 రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలు ప్రతిసారి పెద్ద సంఖ్యలో స్పెషల్ బస్సులను నడుపుతుంటాయి. అయితే ఈసారి సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సుల సంఖ్యను తగ్గించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీపై అదనపు బస్సుల భారం పడనుంది. అదే సమయంలో సంస్థకు అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు అక్కడ కూడా ఉచిత బస్సు పథకం నడుస్తున్నట్టుగా చూడొచ్చు. స్త్రీ శక్తి పేరుతోటి అక్కడ ఏపీలో ఉచిత బస్సును నడిపిస్తున్నారు ఆర్టీసీ. తెలంగాణలో ఏ విధంగా నిర్వహిస్తారో సేమ్ ఏపీలో కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏపీ ప్రత్యేక బస్సులను కేటాయించడానికి ఇక్కడ కేటాయించలేకపోయింది అన్నట్టుగా చూడవచ్చు సంక్రాంతి సందర్భంగా. ఈ విధంగా తద్వారా తెలంగాణ టీజీఎస్ఆర్టీసీపై భారం పడనుంది. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా అదనపు ఆదాయం కూడా రాబోతున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు 3 నుంచి 4 రెట్లు అధిక ఛార్జీలు పెంచి సంక్రాంతి సందర్భంగా విధంగా ప్రయాణికులకు భారం కలిగిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా నీళ్లపై రాజకీయాలు చేయొద్దు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. భావోద్వేగాలతో తెలంగాణ ఆటలు సరికాదు. గోదావరిలో పుష్కలంగా జలాలు, దేవాదులను విస్తరిస్తే కాదంటామా? గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా? పోలవరంపై రాజకీయం తగునా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. నీళ్లపై రాజకీయాలు చేయొద్దు అన్నట్టుగా గోదావరిలో పుష్కలంగా నదీ జలాలు ఉన్నాయి. వాటిని సమాంతరంగా పంచుకునే సరిపోయేంత నీరు ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. నదీ జలాలు ఉన్నాయి, దానికి రాజకీయం ఎందుకు అన్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తారు. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డం పడ్డామా మేమేమైనా అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు. ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. భావోద్వేగాలతో తెలంగాణ ఆటలు సరికాదన్నట్టుగా ఈ విధంగా గోదావరి కృష్ణా జలాల విషయంలో పదే ఇక్కడ సమస్యలు లేవనెత్తుతున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా నదీ జలాల విషయంలో తెలంగాణ రాజకీయాలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయం చేయాలే తప్ప రాజకీయాల కోసం కాదన్నారు. సముద్రంలో కలిసే జలాలను ఎవరైనా వాడుకోవచ్చునని దానిపై తెలంగాణకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తెలుగు జాతి ఒక్కటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, భావోద్వేగాలతో ఆటలు సరికాదు అని సూచించారు. గోదావరి నదిపై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే తామెప్పుడూ అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. కానీ పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ నేతలు అనవసరంగా విధంగా సముద్రంలోకి వెళ్ళే నదీ జలాలను ఎవరైనా వాడుకోవచ్చు అనే వాక్య మాట్లాడుకొస్తున్నారు. ఈ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేపడుతున్నప్పుడు మేము ఎలాంటి అడ్డంకులు తీసుకురాలేదు. ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టు పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, అడ్డుపడుతున్నారు అన్నట్టుగా ఈ నదీ జలాల విషయంలో మాట్లాడుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ విధంగా నదీ జలాలను ఎవరైనా వాడుకునే హక్కు ఉంటుంది, ఎందుకు తెలంగాణ నేతలు అడ్డుపడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ గోదావరి జలాల విషయంలో. కేటీఆర్ పండగకు మళ్ళీ వస్తే చెప్పులతో కేటీఆర్ వరంగల్కు మళ్ళీ వస్తే చెప్పులతో కొడతాం. ఆయన్ను బ్రోకర్ లఫూట్ అనలేమా? రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. కేటీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ బట్టలు ఉడదీసి కొడతాం, రేవంత్ ఎదుట మాట్లాడే ధైర్యం లేదు. కేటీఆర్ ఇవి బలుపు మాటలు. ఎంపీ అనిల్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, సంపత్ కుమార్ విమర్శలు. విధంగా కేటీఆర్ వరంగల్కు మళ్ళీ వస్తే చెప్పులతో కొడతాం, రాహుల్ గాంధీని లఫూట్ అనలేమా? ఇది ఆయన్ను బ్రోకర్ లఫూట్ అనలేమా? రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి. ఈ విధంగా ఇక్కడ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడిన తీరును వీళ్ళు కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్నట్టుగా చూడొచ్చు. కేటీఆర్ని బ్రోకర్ లఫూట్ అనలేమా? రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి. వరంగల్కు కేటీఆర్ వస్తే చెప్పులతో కొడతామన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేటీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ బట్టలు తీసి కొడతాం, రేవంత్ ఎదుట మాట్లాడే ధైర్యం లేదు. కేటీఆర్వి బలుపు మాటలు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, విప్ ఆది శ్రీనివాస్, సంపత్ కుమార్లు. ఈ విధంగా పలు రకాలుగా కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడిన తీరును బట్టి ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఈ విధంగా కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం సోదరుడికి నోటీసులు, మొత్తం 25 మంది బాధితులకు వాంగ్మూలం నమోదుకు నేడు హాజరు కావాలని కొండలరెడ్డిని కోరిన సిట్టు. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి, ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే మాధవరం కుమారుడికి నోటీసులపై ముందే లీకులు, ఉన్నతాధికారుల ఆగ్రహం, నవీన్ రావు విచారణ తర్వాత మారిన సీన్. విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం సోదరుడికి నోటీసులు, మొత్తం 25 మంది బాధితులకు వాంగ్మూలం నమోదుకు నేడు హాజరు కావాలని కొండలరెడ్డిని కోరిన సిట్టు. విధంగా రేవంత్ రెడ్డి సోదరుడు విధంగా సీఎం సోదరుడికి నోటీసులు, విధంగా వాంగ్మూలం నమోదుకు నేడు హాజరు కావాలని కొండలరెడ్డిని కోరిన సిట్టు. విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం సోదరుడికి నోటీసులు, మొత్తం 25 మంది బాధితులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా నోటీసులు అందిన విధంగా విచారణకు హాజరు కావాలన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి, ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే మాధవరం కుమారుడికి నోటీసులపై ముందే లీకులు, ఉన్నతాధికారుల ఆగ్రహం, నవీన్ రావు విచారణ తర్వాత మారిన సీఎం. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు కూడా ఈ విధంగా వెళ్తున్నాయి అన్నట్టుగా చూడవచ్చు సిట్టు నోటీసులు. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నుంచి రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఇస్తాం. మోడల్ కాలనీ ఇళ్ల ప్రారంభంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటి హక్కులపై రాజీ ప్రసక్తే లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విధంగా 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నుంచి ఇస్తాం, రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఇల్లు ఇస్తామన్నట్టుగా 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ నుంచి ఇస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మోడల్ కాలనీ ఇళ్ల ప్రారంభంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటి హక్కులపై రాజీ ప్రసక్తే లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. నదీ జలాల విషయంలో ఏపీకి తెలంగాణకు జరుగుతున్న వివాదాలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేదలకు అందిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23,000 కోట్లతో 23 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని పనిగిరి గట్టు వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీ ఇళ్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో విధంగా ఇక్కడ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని పనిగిరి గట్టు వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీ ఇళ్ల ప్రారంభంలో మోడల్ కాలనీ ఇళ్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభం చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇంకా 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ నుంచి ఇస్తాం, పేదలందరికీ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పేదలను ఉద్దేశించే అందరికీ అర్హులందరికీ ఇళ్లను ఇస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ 2పై వేటు. 2,000 కోట్ల మక్తా మహబూబ్పేట భూమి రిజిస్టర్ చేసిన మధుసూదన్ రెడ్డి అక్రమార్కులకు సబ్ రిజిస్ట్రార్ సహకరించినట్లు విచారణలో వెల్లడి. సస్పెండ్ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, పీజీ యాక్ట్ పెట్టి జైలుకు పంపాలన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ 2పై వేటు పడింది. విధంగా 2,000 కోట్ల మక్తా మహబూబ్పేట భూమి రిజిస్టర్ చేసిన మధుసూదన్ రెడ్డి. విధంగా అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ అధికారి సబ్ రిజిస్ట్రార్పై వేటు పడినట్టుగా చూడొచ్చు, సస్పెండ్ చేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అక్రమంగా రిజిస్టర్ చేసిన 2,000 కోట్ల మక్తా మహబూబ్పేట భూమిని రిజిస్టర్ చేసిన మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టుగా చూడొచ్చు. ఇది సబ్ రిజిస్ట్రార్ పదవి నుంచి సస్పెండ్ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపాలన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపాలి అట్లాంటి అధికారులనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. సర్దార్ పటేల్ నగర్లో ఘటన. సీసీ ఫుటేజ్లో కనిపించిన 2 దొంగలు, గర్భగుడి తలుపు తాళం బద్దలు, ఒక పంచలోహ, 3 వెండి విగ్రహాలు, 15 తులాల వెండి, 3 తులాల పసిడి నగల చోరీ. దొంగ ఆలయంలో ఇక్కడ దొంగలు పడి అమ్మవారి నగలు దోచుకొని వెళ్ళినట్టుగా చూడవచ్చు. సీసీటీవీ కెమెరాలో ఇది రికార్డ్ అయినట్టుగా చూడవచ్చు. ఈ దొంగ ఎత్తుకెళ్ళిన ఇవన్నీ. వెంకటేశ్వర స్వామి గుడిలో దొంగలు 50 లక్షల సొత్తు చోరీ. హైదరాబాద్లోని గుడి సీసీ ఫుటేజీలో విధంగా వెంకటేశ్వర స్వామి గుడిలో దొంగలు 50 లక్షల సొత్తు చోరీ. సర్దార్ పటేల్ నగర్లో ఘటన. సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన 2 దొంగలు, గర్భగుడి తలుపు తాళం బద్దలు, ఒక పంచలోహ, 3 వెండి విగ్రహాలు, 15 తులాల వెండి, 3 తులాల పసిడి నగల చోరీ జరిగినట్టుగా చూడవచ్చు. హైదరాబాద్లోని సర్దార్ పటేల్ నగర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఆలయంలో ఈ 50 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైనట్టుగా చూడవచ్చు.
వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు సెగ. రెండో అతిపెద్ద అనారోగ్య సమస్య ఊపిరితిత్తుల క్యాన్సరే. ఎండలో ఉంచిన వాటర్ బాటిళ్లతో క్యాన్సర్ ముప్పు. డాక్టర్ నాగేశ్వరరెడ్డి వెల్లడి. ఐఐటిహెచ్లో జర్మనీ ఐఎల్హెచ్ భాగస్వామ్యంతో ఊపిరితిత్తుల సమస్యలపై పరిశోధన కేంద్రం. ఈ విధంగా వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు సెగ. రెండో అతిపెద్ద అనారోగ్య సమస్య ఊపిరితిత్తుల క్యాన్సరే. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్కు వచ్చే ప్రమాదం ఉందన్నట్టుగా చెప్పుకొస్తారు డాక్టర్ ఐఐటిహెచ్లో జర్మనీ ఐఎల్హెచ్ ఈ విధంగా ఈ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడిస్తారు. ఐఐటిహెచ్లో జర్మనీ ఐఎల్హెచ్ భాగస్వామ్యంతో ఊపిరితిత్తుల సమస్యలపై పరిశోధన కేంద్రం తెలియజేస్తుంది. ఈ విధంగా అదేవిధంగా ఎండలో ఉంచిన వాటర్ బాటిల్ నీళ్ళను తాగినా కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నట్టుగా చెప్పుకొస్తారు. ఎండలో ఉంచిన వాటర్ బాటిళ్లతో క్యాన్సర్ ముప్పు. ఈ విధంగా ఎక్కువసేపు ఎండలో ఉంచిన వాటర్ బాటిళ్లను నీళ్లను కూడా తాగొద్దన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అదేవిధంగా వేడి నీళ్లు ప్లాస్టిక్ బాటిళ్లను తోటి తాగకూడదు అన్నట్టుగా కూడా హెచ్చరిస్తారు. ఈ సందర్భంగా జనవరి 12, 2026 నుండి లభిస్తుంది. ఒకసారి పెట్టుబడి పెట్టండి, రాబోయే ప్రతిరోజును సురక్షితం చేసుకోండి. ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం చెల్లించండి, జీవితాంతం జీవిత బీమా పొందండి, క్రమం తప్పకుండా మనీ బ్యాక్ పొందండి, లేదా లభించే ఎంపికల ప్రకారం పొదుపు చేసుకోండి. ఆన్లైన్లో కూడా లభిస్తుంది. ఈ విధంగా ఎల్ఐసి వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ పాలసీలో ఉద్దేశించి యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.